కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్‌లకి అన్యాయం జరుగుతోందని మీరు అనుకుంటున్నారా? అవును అయితే అవును అని, లేదా జరుగుతోంది అని, లేదు అంటే జరగట్లేదు అని కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వాలంటీర్‌లు అడుగుతున్నారు. మా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని. కాబట్టి కంపల్సరీ ఒక బాధ్యతగా మాత్రం ఇదొక్కటి మాత్రం కామెంట్ చేయండి. అయితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కథ వేరు. సీఎంగా దిగిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కథ వేరుంటది ఎవరికైనా. ఎవరికైనా చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ నిర్ణయాల వల్ల వీళ్ళకి కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరికీ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనే దాని బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సుంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 19-24 వరకు పాలించారు కాబట్టి, ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొన్ని సెక్షన్స్ ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యాయి, అది కూటమి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎఫెక్ట్ వాళ్ళ మీద మారుతుందనేది చూసుకుంటూ, వాళ్ళ తరఫున పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అదే చెప్తున్నా. డైరెక్ట్‌గా ప్రతిపక్ష నాయకుడిగా రావడం వేరు. సీఎంగా ఎదిగి, సీఎంగా నిలబడి, కొన్ని సంవత్సరాలు పాలించి, కొన్ని నిర్ణయాలు తీసుకొని, కొన్ని సెక్షన్స్‌ని పాజిటివ్ గానో, నెగెటివ్ గానో ప్రభావితం చేసి, ఆ తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతోంది? మనం తీసుకున్న నిర్ణయం ఇంకా అమలవుతోందా? లేదా వాళ్ళ మీద ఏమైనా కక్ష సాధింపు జరుగుతోందా? వాళ్ళ ఉద్యోగాలు ఉంటున్నాయా? పోతున్నాయా? అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా జగన్‌కైనా, చంద్రబాబుకైనా సీఎం నుంచి దిగిపోయాక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉంటుంది. సో, ఇప్పుడు వాలంటీర్ల విషయంలో అట్లాంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా అంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అంటే సింపథైజర్స్‌ని, సపోర్టర్స్‌ని, సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద భయంకరంగా ఉన్నాయి. ఏది ఈ వాలంటీర్లుగా పెట్టుకుని. ఆ విషయం విజయసాయి రెడ్డి ఓపెన్‌గా ఒప్పుకున్నారు. సో, ఎలా అయితే సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జనభూమి కమిటీల్లో తమ కార్యకర్తలను పెట్టుకుందో, అట్లాగే సిగ్గు లేకుండా వైసీపీ పార్టీ గూడా వాలంటీర్లలో 90% మంది వాళ్ళని వైసీపీ వాళ్ళని పెట్టుకుంది. ఆ విషయం ఆళ్ళే సిగ్గు లేకుండా ఒప్పుకున్నారు. అంటే తమ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి. అంటే అది కూడా మన డబ్బుతో. అంటే వాళ్ళు మళ్ళీ గెలిపించుకునేలాగా పనిచేస్తారాళ్ళు. ఒకటి మనకు నష్టం. రెండోది నిజానిజాలు తెలియకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ గెలిపించుకునేలా చేస్తే దానికోసం ఒక బ్యాచ్‌ని పెట్టారు. అదొక మనకి నష్టం. దాంతో పాటు మళ్ళీ వాళ్ళకి జీతాలు మన డబ్బుల్లోంచి ఇస్తారు. సో, వాలంటీర్లు లేకుండా పెన్షన్‌లు ఇవ్వగలం, సచివాలయ ఉద్యోగులను ఇంకొకళ్ళని ఉపయోగించుకొని అనేది ప్రూవ్ చేసేసింది కూటమి గవర్నమెంట్. దాంట్లో అయితే డౌట్ లేదు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇచ్చిన హామీ ఉందిగా మిమ్మల్ని ఏం తీయము 10,000 ఇస్తాం మీకనేసి. సో, వీళ్ళని ఏం చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకొక వారం రోజులు అట్లా చూసి వాళ్ళందరితో కలిసి ఒక భారీ మీటింగ్‌ని ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం వైసీపీకి సంబంధించినటువంటి సాఫ్ట్ కార్నర్ సింపథైజర్స్ వాళ్ళంతా. సో, ఖచ్చితంగా ఈ సింపథైజర్స్ ఆయన మీటింగ్‌కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటికి చాలా మంది గత ఎన్నికల టైంలో రాజీనామా చేశారు. వాళ్ళందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటు కూటమి మమ్మల్ని తీసుకుంటుందా లేదా అని ఒక భయం, ఇటు పక్క వైసీపీ మమ్మల్ని వదిలించేసుకుంది, ఓడిపోయిందనేటువంటి ఒక భయం. సో, వీళ్ళందరికీ ఒక అండగా లేకపోతే ఒక పాయింట్ ఇవ్వడం కోసమైనా జగన్మోహన్ రెడ్డి ఒక భారీ మీటింగ్ వీళ్ళతో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, వాలంటీర్‌లకి ఇందాక అడిగాను నేను. వాలంటీర్‌లకి ఏపీలో అన్యాయం జరుగుతోందా కూటమి ప్రభుత్వం వచ్చాక? న్యాయం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? అన్యాయం జరుగుతుంది లేదా న్యాయం జరుగుతుంది అని కామెంట్ చేయండి.